రావణాదుల జననములు. కాలపాయమునుసును సోయి రాజా భయవు నిశాచర సహిత సమాజ దశశిర తాహి బిస భుజదండ రావణ నామ బీరబరిబండ భూప అనుజ హరిమర్దన నామ భయవు సో కుంభకర్ణ బలదామ సచివ జో రహ ధరమరుచి జాసు భయవు విభ్రాత బంధులగు తాసు నామ విభీషణ జేహి జగజాన విష్ణు భగత విజ్ఞాన నిదాన రహేజే సుత సేవక నృపకేరే భయే నిశాచర ఘోరఘనేరే కామరూప కల జినస అనేక కుటిల భయంకర విగత వివేక కృపారహిత హింసక సభ పాపి భరణీన జాహి విశ్వపరితాపి. ఓ మునీశ్వర వినుము. కొద్ది కాలము పిమ్మట ఆ రాజు అతని పరివారములు రాక్షసులై జన్మించిరి. అతనికి 10 తలలు 20 భుజములు ఉండెను. అతని పేరు రావణుడు. అతడు ప్రచండుడు, సూర్యుడు, వీరుడు. రాజు తమ్ముడైన హరిమర్దనుడు మహాబలశాలి అయిన కుంభకర్ణుడిగా జన్మించెను. మంత్రి అయిన ధర్మరుచి రావణుని సవతి తమ్ముడిగా పుట్టెను. అతని పేరు విభీషణుడు. అతడు విష్ణుభక్తుడు, విజ్ఞాన ఖని అని ప్రసిద్ధిగాంచెను. రాజు యొక్క కుమారులు, సేవకులు, ఇతరులు భయంకర రాక్షసులుగా జన్మించిరి. వారు కామరూపులు, దుష్టులు, కుటిలురు, వివేకహీనులు, నిర్దయులు, హింసాపరులు, పాపులు, ప్రపంచమును పీడించువారు. వారి దుష్కృత్యములకు అంతమే లేదు. ఉపజే జదపి పులస్త్యకుల పావన అమల అనూప తదపి మహీసుర శ్రావబస భయే సకల అఘరూప. వారు పవిత్రమైన, నిర్మలమైన, నిరుపమానమైన పులస్త్యుని వంశములో జన్మించినను బ్రాహ్మణ శాపం వలన పాపులయ్యిరి. కీన్హా బిబిద తప తీనీహు బాయి పరమ ఉగ్రనహి భరణి సోజాయి గయేవు నికట తప దేఖి విభాత బాగహు బర ప్రసన్నమై తాత కరి బినతి పద గహి తససీసా బోలేవు బచన సునహు జగదీశ హమ కాహు కే మరహిన మారే బానర మనుజ జాతి దుయి బారే ఏవమస్తుంహా బడ తపకీన్హా మై బ్రహ్మా మిలి తేహి బరదీన్హా పుని ప్రభు కుంభకర్ణ పహి గయేవు తేహి బిలోకి మన బసమయ భయేవు జో ఏహి కలనిత కరబ అహారో ఓయిహి సభ ఉజారి సంసారు శారద పేరి తాసుమతి పేరి మాగేసి నీద మాస షటకేరి. ముగ్గురు సోదరులను ఘోర తపస్సు చేసిరి. వారి ఉగ్ర తపస్సులకు బ్రహ్మ ప్రత్యక్షమై, నాయనలారా, నేను ప్రసన్నుడనైతిని, వరములను కోరుకునుడు అని అనెను. రావణుడు సవినయముగా పాదాభివందనములు ఆచరించి, ప్రభు, నర వానరుల వలన తప్ప మరి ఎవ్వరి వలన కూడా నాకు చావు లేకుండా వరమిమ్ము అని అర్థించెను. శివుడు పలుకుచున్నాడు, నేను బ్రహ్మ కలిసి అట్లే కానిమ్ము అని వరమిచ్చితివి. పిమ్మట బ్రహ్మ కుంభకర్ణుని వద్దకు వచ్చెను. అతన్ని చూచి నాకు ఆశ్చర్యం వేసెను. ఆ దుష్టుడు నిత్యము భుజించినచో ప్రపంచమే నాశనమగును అని తలిచి వాని తలలో ప్రవేశింపుమని శారదామాతను కోరాను. అతడు తనకు ఒకనాడు మాత్రము జాగృతిని 6 మాసముల నిద్రను ప్రసాదింపుమని ప్రార్థించెను. గయే విభీషణ పాసపుని కహేవు పుత్రభరమాగు తేహి మాగేవు భగవంత పద కమల అమల అనురాగు. చివరకు బ్రహ్మ విభీషణుని వద్దకు వచ్చెను. అతడు విష్ణు పాదపదములపై అనన్య భక్తిని ప్రసాదింపమని కోరెను. తీన్హి దేయి బర బ్రహ్మసిదాయే హర్షితతే అపనే గృహ ఆయే మయ తనూజ మందోదర నామ పరమ సుందరి నారీ లలామ సోయిమయ దీన్హా రావణహి ఆని హోయిహి జాతు దానపతి జాని హర్షిత భయేవు నారీ బలిపాయి పుని దోవు బంధు బియాహేసి జాయి గిరి త్రికోట ఏక సింధు మఝారి విధి నిర్మిత దుర్గమ అతి భారీ సోయిమయ దానవ బహూరి సవార కనక రచితమణి భవన అపార భోగావతి జసి అహికుల భాష
అమరావతి జసి సక్రనివాస తీన్హతే అధిక రమ్య అతిబంక జగవిఖ్యాత నామతేహి లంక. వారు కోరుకున్న రీతిగా వరములిచ్చి బ్రహ్మ సత్యలోకమునకు చేరెను. ముగ్గురు సోదరులను సంతుష్టులై గృహోన్ముఖులైరి. మయుడను దానవునకు మండోదరి అను కూతురుండెను. ఆమె నారీ శిరోమణి. మయుడామెను రావణునకు సహధర్మచారిణిగా చేసెను. రావణుడు రాక్షస రాజయోగునని అతనికి తెలియను. అట్టి అందాల రాశిని పొంది రావణుడు సంతుష్టుడాయెను. తన ఇద్దరు సోదరులకు వివాహములు కూడా అతడే జరిపించెను. సముద్ర మధ్యభాగమున బ్రహ్మ నిర్మితమైన త్రికూట పర్వతము ఉండెను. అది అతి విశాలము, దుర్గమము అయిన కోట. మాయాదానవుడు మాయావి శిల్పి దానిని అతడు మణిమాణిక్యములతో అలంకరించెను. అందు రత్న ఖచ్చితములైన బంగారు భవనములు అనేకములుండెను. నాగజాతి నివసించు పాతాళలోక రాజధానియగు భోగవతి కంటెను దేవతలు నివసించు స్వర్గ రాజధాని అయిన అమరావతి కంటెను మిన్నయై దుర్గమమై ఉండెను. అది లంకయను పేరుతో సాటిలేనిదిగా ప్రసిద్ధిగాంచెను. కాయి సింధు గంభీర అతే చారిహు దిసి ఫిరి ఆవా కనక కోటమని ఖచ్చిత దృఢ భరణీ న జాయి బనావా హరి ప్రేరిత జేహి కలపజోయి జాతు దానపతి హోయి సుర ప్రతాపి అతుల బల దళ సమేత బససోయి. దానికి 4 వైపులు గల సముద్రము ఆగర్తగా నుండెను. మనులు చెక్కిన బలిష్టములైన ప్రాకార కుడ్యములు మహావైభవోపేతములు. ప్రతి కల్పమునందును సూర్యుడను వీరుడను ప్రతిభావంతుడను బలశాలియు అగు రాక్షసరాజు గొప్ప సేనలతో ఆ లంకానగరమున నివసించుచుండుట భగవంతుడైన శ్రీహరి సంకల్పమే.रहेतः निशिचर बट भारे ते सब सुरन्हि समर संगारे अवतः रहहि सक्र के प्रेरे रचक कोटि बच्चपति केरे दशमुख कतहु कबरि असिपाई सेन साजी जड़ गेरेसी जाई देखी बिकट बट बड़ी कटकाई बच्च जीवलई गए पराई फिर सब नगर दसानन देखा गयेऊ सोच सुख भयेऊ विशेष सुंदर सहज अगम अनुमाने किन्हित रावण रजदानी जेहि जस जोग बाटी गृह दीन है सुखी सकल रजनीचर किन है एक बार कुबेर पर दावा पुष्पक जान जीति लై ఆవా. మొదట ఆ లంకలో రాక్షస యోధులు నివసించుచుండిరి. దేవతలు వారందరినీ యుద్ధంలో హతమార్చిరి. ఇంద్రుని ఆజ్ఞానుసారము కుబేరుని భటులైన 1,000,000 మంది యక్షులు దానికి రక్షకులుగా నుండిరి. రావణునకు ఈ వార్త తెలిసినంతనే సైన్యముతో ఆ కోటను ముట్టడించెను. ఆ సైన్యమును చూచి యక్షులు ప్రాణభయంతో పారిపోయిరి. విజేత అయిన దశకంఠుడు ఆ నగరమంతయును తిరిగి చూచెను. తనకు తగిన రాజధాని లభించినదని సంతోషపడెను. సహజముగా అందమైన దుర్గమమైన ఆ నగరమును అతడు తన రాజధానిగా చేసుకొనెను. రాక్షసులకు వారి వారి యోగ్యతలను బట్టి గృహములను ఇచ్చి సంతోషపరిచెను. రావణుడు ఒకసారి కుబేరునిపై దండెత్తి అతనిని ఓడించి అతని పుష్పక విమానమును గొనివచ్చెను. కౌతకహి కైలాసపుని లీన్హేసి జాయి ఉటాయి మనహు తౌలి నిజ బాహుబల చలా బహుత సుఖపాయి. మరి ఒక సమయమున రావణుడు అవలీలగా కైలాస పర్వతమును ఎత్తి తన భుజబలమును పరీక్షించుకుని సంతోషముతో తిరిగి వచ్చెను. సుఖ సంపత్తి సుత సేన సహాయి జయ ప్రతాప బల బుద్ధి బడాయి నిత నూతన సభ బాడత జాయి జిమి ప్రతి లాభ లోభ అధికాయి అతిబల కుంభకర్ణ అసభ్రాత जेहि कहु नहीं प्रतिबट जग जाता करई पान सोवई शटमासा जागत होई तिहु पुरत्रासा जोदिन प्रति आहार करसोई विश्व विवेकी सब चौपट होई समर धीर नहीं जाई बकाना तेहि सम अमित वीर बलवाना बारिदनाद जेठ सुततासु बट माहु प्रथम लेख जग जासु जेहि न होई रन सनमुख कोई
సురపుర నీతహి పరావన హోయి. లాభదాయకమైన లోభము కూడా అధికమైనట్లు రావణుని సుఖ సంపదలు, పుత్రులు, సైన్యము, జయము, ప్రతాపము, బలము, బుద్ధివైభవము, కీర్తి నిత్య నూతముగా వృద్ధి చెందుచుండెను. అతి బలశాలి అయిన కుంభకర్ణుడు అతని సోదరుడు. అతడు సాటిలేని యోధుడు. మద్యము తాగి 6 నెలలు వరుసగా నిద్రించును. అతడు నిద్రలేవగానే లోకములన్నీయు భయముతో వణుకును. అతడు ప్రతిదినము భోజనము చేసినచో లోకములే మిగలవు. సంగ్రామ రంగమున అతడు అప్రతిమాన వీరుడు. కుంభకర్ణుని వంటి పరాక్రమవంతులు లంకలో పెక్కుమంది గలరు. మేఘనాథుడు రావణుని పెద్ద కుమారుడు. యుద్ధములో అద్వితీయుడు. అతనిని ఎదిరించువారు ఎవరునూ లేరు. అతని భయముతో సురపురి యందు దేవతలు అనుక్షణము గడగడలాడుచుండెడివారు. కుముక అకంపన కులిసరద ధూమకేతు అతికాయ ఏక ఏక జగ జీతిసక ఐసే సుబట నికాయ. ఇంకను కుముకుడు, అకంపనుడు, వజ్రదంతుడు, ధూమకేతువు, అతికాయుడు మొదలగు యోధులు పెక్కుమంది గలరు. వారిలో ఒక్కొక్కడు ప్రపంచమునే జయింపగల సమర్థుడు. కామరూప జానహి సభమాయ సపనేహు జిహ్నకే ధరమన్నదాయ. దశముఖ బయట సభ ఏకబార దేకి అమిత అపన పరివార. సుత సమూహ జన పిరిజననాతి గణైకో పార నిశాచర జాతి. సేన బిలోకి సహజ అభిమాని బోలావచన క్రోధమదసాని. సునహు సకల రజనీచర జూద हमरे बैरी विबुद बरूदा. तेसन मुख नहीं करही लराई देखी सबल रिपु जाही पराई. तेन्हे कर मरण एक विधि होई कहऊ रुजाई सुनहु अबसोई. द्विज भोजन मक होम सरादा सबकై जाई कराहु तुम्ह बाधा. ఈ రాక్షసులందరూ కామరూపులే. రాక్షస మాయలలో ప్రవీణులు. వారి హృదయములలో దయాధర్మములు స్వప్నమును కూడా కనపడవు. కంఠుడైన రావణుడు ఒకసారి సభలో కూర్చొని తన అపరిమితమైన పరివారమును చూచెను. అతని కుమారులు, మనుమలు, బంధువులు, సేవకులు, రాక్షస యోధులు అసంఖ్యాకముగా ఉండిరి. సహజముగా దురాభిమాని అయిన రావణుడు తన సేనలను చూచి క్రోధముతో గర్వముతో ఇట్లనెను. ఓ రాక్షస వీరులారా, వినుడు. దేవతలు మనకు శత్రువులు. వారు మనకు ఎదురుగా నిలిచి యుద్ధము చెయ్యరు. బలశాలి అయిన శత్రువును చూచి వారు పారిపోవుదురు. వారి అందరి మృత్యువునకు ఒకటే ఉపాయం ఉన్నది. మీకు తెలిపెదను వినుడు. వారి బలమును వృద్ధిపరచు బ్రాహ్మణ భోజనములు, యజ్ఞములు, హోమములు, శ్రాద్ధములు ధ్వంసమనర్పుడు. చూదాచీన బలహీన సుర సహజేహి మిలిహి ఆయి. తవ మారిహు హీ చాడీహవు బలీబాతి అపనాయి. దేవతలు ఆకలితో కృంగి కృషించి గత్యంతరము లేక మనలను శరణుజొచ్చెదరు. అప్పుడు వారిని మనము చంపవచ్చును, లేదా మనకు ఆధీనులుగా చేసుకొనవచ్చును. మేఘనాద కహు పుని హకరావా దీన్హి సికి బలు బయరు బడావా. జేసుర సమర ధీర బలవానా जिन्हके लरिबे कर अभिमान. तेन्हि जीति रन अनेसु बाधी हुट्टिसुत पितु अनुशासन कादी. ఏహి విధి సభహి అజ్ఞాదీన్హి ఆపును చలేవు గదా కరలీన్హి. చలత దాసనన్న డోలతి అవని గర్జిత గర్భ శరణహి సురరవని. రావణ ఆవత సునేవు సకోహ దేవహి తకే మేరుగిరి కోహ. దిగపాలన్హకే లోక సుహాయే సునే సకల దాసనన పాయే. పుని పుని సింగనాద కరిబారి దేయీ దేవతః గారి పచారి. రణమద మత్త ఫిరయి జగదావా ప్రతిభట కోజత కతహు న పావా. రవి శశి పవన భరుణ ధనధారి అగ్నికాల జమ సభ అధికారి.
కిన్నెర సిద్ధ మనుజసురనాగా హటి సబహీకే పందహిలాగా బ్రహ్మ సృష్టి జహాలకి తనుదారి దశముఖ బస భర్తీ నరనారి ఆయసు కరహే సకల భయభీత నవహి ఆయేనితి చరణ బినీత. పిమ్మట రావణుడు మేఘనాథుని పిలిపించి అతని పరాక్రమము, దేవతల ఎడ అతనికి గల వైరము అధికమగునట్లు అతనిని ప్రేరేపించెను. కుమారా, దేవతలలో రణధీరులు, బలశాలురు, యుద్ధోత్సాహులు అయిన వారిని జయించి బందీలుగా తీసుకొని రావలెను అని పలికెను. మేఘనాథుడు లేచి తండ్రికి నమస్కరించి ఆయన ఆజ్ఞను పాటించుటకు బయలుదేరెను. ఇట్లు రావణుడు ఎల్లరకును ఆజ్ఞలు ఇచ్చి తాను స్వయముగా గదాధారి అయి దేవతలను జయించుటకు బయలుదేరెను. అతని నడకకు భూమి దద్దరిల్లెను. అతని గర్జన వలన సురకాంతులకు గర్భపాతములయ్యను. కోపోద్రిక్తుడైన రావణుడు వచ్చుటను విని దేవతలందరూ పారిపోయి మేరు పర్వత గుహలలో తలదాచుకునిరి. దిక్పాలక ప్రదేశములన్నీయును రావణునకు శూన్యములై కనిపించెను. మాటి మాటికిని అతడు గర్జనలతో దేవతలను దూషించుచు కవ్వించుచుండెను. యుద్ధోన్మాదముతో తనకు దీటైన యోధునికై వెదకుచు విశ్వవంతయు గాలించెను. కానీ అటు వీరుడెవడనూ దొరకలేదు. సూర్యచంద్రులను, ఇంద్రాగ్ని, యమ, వరుణ, వాయు, కుబేరాది దిక్పాలకులను, దేవ, కిన్నెర, సిద్ధ, నాగ, మనుష్యాది వివిధ గణములను పట్టుబట్టి తరిమి కొట్టెను. బ్రహ్మ సృష్టిలో గల శరీరధారులైన స్త్రీ పురుషులెల్లరూ రావణుడికి వశవర్తులయ్యిరి. భయభ్రాంతులై అందరూ అతని ఆజ్ఞలను పాలించుచుండిరి. ప్రతిదినము సవినయముగా అతనికి పాదక్రాంతులై జీవించుచుండిరి. భుజబల విశ్వజస్యకరి రకేశి కోయిన సుతంత్ర మండలీకమని రావణ రాజకరయి నిజమంత్ర దేవజచ్చ గంధర్భనర కిన్నెర నాగకుమారి జీతి భరీ నిజ బాహుబల బహుసుందర భర నారి. రావణుడు తన భుజ బలములచే జగత్తునంతయు వశపరుచుకొనెను. ఎవడును స్వేచ్ఛగా ప్రవర్తించుటకు వీలు లేదు. రావణుడు సమస్త భూమండలాధిపతి అయి తన ఇష్టప్రకారము రాజ్యపాలన చేయుచుండెను. దేవ, యక్ష, గంధర్వ, కిన్నెర, నాగ, మనుష్య జాతి కన్యలను, ఇతర సుందరీమణులను తన బాహుబలము చే జయించి పెళ్ళాడెను. ఇంద్రజీత సన జో కచు కహేవు సోసభజను పహిలేహి కర రహేవు ప్రథమహి జిన్హా కహు ఆయసు దిన్హా తీన్హ కర చరిత సునాహు జో కిన్హా దేకత భీమ రూప సభపాపి నిశిచర నికర దేవ పరితాపి కరహి ఉపద్రవ అసుర నికాయ నానారూప ధరహి కరిమాయ జేహి విధి హోయి ధర్మ నిర్మూల సోసభ కరహి వేద ప్రతికూల జేహి జేహి దేశ దేను ద్విచ పావహి నగర గావు పుర ఆగే లగావహి శుభ అచరణ కతహో నహి హోయి దేవ విప్ర గురు మానన కోయి నహి హర భగతి జగ్య తపజ్ఞాన సపనేహు సునియాన భేద పురాణ. ఇంద్రజిత్తు రావణుని ఆజ్ఞలను ఎప్పటికప్పుడు వెంటనే ఆచరించుచుండెడివాడు. ఇతరులు కూడా రావణాజ్ఞలను శిరసావహించుచుండెడివారు. భయంకరులు, పాపులు అయిన ఆ రాక్షసులు రావణుని అండజూచుకొని దేవతలను హింసించుచుండిరి. మాయా ప్రయోగములను చేయుచు ఉపద్రవములను సృష్టించుచుండిరి. కామరూపదారులై ఇతరులను భయకంపితులనుగా చేయుచుండిరి. ధర్మకార్యములకు విఘాతములను కలిగించుచు వేద విరుద్ధముగా కర్మలను ఆచరించుచుండిరి. గోవులు, బ్రాహ్మణులు ఉన్న నగరములను, పురములను, గ్రామములను అగ్నికి ఆహుతి చేయుచుండిరి. వారి భయము వలన శుభకార్యములను ఆగిపోచుండెను. దేవతలు, బ్రాహ్మణులు, గురువులు అగౌరముల పాలగుచుండిరి. హరిభక్తి, యజ్ఞాచరములు, తపశ్చర్యలు, జ్ఞాననిష్టలు క్రమక్రమముగా అడుగంటిపోచుండెను. వేద పురాణ ప్రవచనములు స్వప్నమును కూడా వినబడటలేదు. జపజోగ విరాగ తప ముఖ భాగా శ్రవణ సున్నయే దశశీస అపును ఉట్టి దావయి రహేన పావయి దరి సభ
గలయీ కీసా असभ्रष्ट आचारा बा संसार धर्म सुनिया नहीं काना ते ही बहु विधि त्रासई देश निकासई जो कह వేద పురాణ జపతపములు యోగ వైరాగ్యములు యజ్ఞ యాగములు మున్నగు మాటలు చెవి సోకినంతనే రావణుడు స్వయముగా వెళ్ళి వాటిని విధ్వంసం చేయుచుండెను. భ్రష్టాచారములు ఎల్లడలా వ్యాపించెను. వేద పురాణ పఠనము చేసేటి వారిని భయపెట్టుచు బాధించుచు దేశ బహిష్కరణకు గురి చేసేటివాడు. భరణీన జాయే అనీతి ఘోర నిశాచర జో కరహే హింసాపర అతి ప్రీతి తీన్హకే పావహే కవనిమితి. ఆ నిశాచరులు చేయు దుష్కృత్యములను వర్ణించుటకు మాటలు చాలవు. వారికి హింసాకృత్యములే అత్యంత ప్రీతిపాత్రములయ్యను. వారి పాపకార్యములకు పరిమితియే లేకుండెను. ఓం స్వస్తి.